మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు. అంటే ఫస్ట్ అయితే నిమ్మల రామానాయుడు అయితే, సెకండ్ ప్లేస్ నారా లోకేష్. అయితే ఈ పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ 10 లో కూడా ర్యాంకులో లేరు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ ర్యాంకులు ఇవ్వడం అన్నది ఏ ప్రాతిపదికన, ఏ బేస్ మీద ఇచ్చారు సార్? మనకి లాస్ట్ టైం కూడా చేశారు. ఇది 1 year ముందు కూడా చేసినప్పుడు, 1 year కాదు 5-6 నెలలకు ముందు చేసినట్టున్నారు. అప్పుడు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ వస్తే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. అప్పుడు నాకు 10వ ర్యాంక్ ఎందుకు ఇచ్చారు, నేను అంత ఘోరంగా ఉన్నానా అని అన్నాడు అనేది వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు మళ్ళీ ర్యాంకులు నిన్న అనౌన్స్ చేశారు. ఈ ర్యాంకుల్లో ఎవరెవరికి ఎన్ని ర్యాంకులు వచ్చింది, పవన్ కళ్యాణ్ కి అసలు 10వ ర్యాంక్ కూడా రాలేదా, టాప్ 10 లో లేడా పవన్ కళ్యాణ్, అసలు ర్యాంకు పవన్ కళ్యాణ్ ర్యాంక్ ఏంటి, మిగతా వాళ్ళ ర్యాంకులు ఏంటి, అసలు ఈ ర్యాంకుల్ని ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు, అసలు ఇలా ఇవ్వడం వల్ల ఉపయోగమా నష్టమా, ఒకవేళ ఇస్తే ప్రాతిపదిక ఏంటి, ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా చంద్రబాబు అనౌన్స్ చేసింది ఏంటంటే, ఈ ర్యాంకులు ఫస్ట్ వచ్చి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఇచ్చారు, రెండోది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, 3 హెల్త్ మినిస్టర్ సత్యకుమారు, 4 హోమ్ మినిస్టర్ అనిత, 5 నాదెండ్ల మనోహర్. అంటే జనసేన నుంచి 5వ ర్యాంక్ లో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇటు లాస్ట్ కి వచ్చేసరికి చివరిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి వైయావుల కేసు. ఈ మొత్తం 23 మంది మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడదాం. అసలు ఈ ర్యాంకులకు ప్రాతిపదిక ఏంటి అనుకున్నప్పుడు ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ లో మాత్రమే ర్యాంకులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఫైల్స్ ని ఎవరు స్పీడ్ గా నీ టేబుల్ మీదకి వచ్చిన ఫైల్స్ ని ఎంత వేగంగా క్లియర్ చేస్తావు అనే దాని మీద బేస్ చేసుకొని ఇచ్చాను అనేది చంద్రబాబు అంటున్నాడు. నెక్స్ట్ టైము అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము, అంటే ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేస్తున్నారు, తర్వాత వైసీపీకి కౌంటర్లు ఎట్లా ఇస్తున్నారు, శాఖల మీద పట్టు ఎంత ఉంది, ఎమ్మెల్యేలు మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఈ విషయాలను కూడా బేస్ చేసుకొని తర్వాత ర్యాంకులు ఉంటాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయండి అనేది చెప్పాడు అనేది అంటున్నారు. ఇది కరెక్టేనా, అసలు ఇలా ర్యాంకులు ఇవ్వడం కరెక్టేనా అంటే, ఒక వాదన ఏంటంటే ర్యాంకులు ఇవ్వడం మంచిదే, ఎందుకంటే అకౌంటబిలిటీ ఉంటుంది, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు అసెస్మెంట్ రివ్యూ ఇవన్నీ ఉండకపోతే మీ పని విధానం లోపాలకి ఒక మెజర్డ్ మ్యాట్రిక్స్ అనేవి ఉండాలి, మెజర్మెంట్ ఉండాలి. క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ మెథడ్స్ అంటారు. ఈ క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ లేకపోతే ఎవరికి కూడా మనం ఏదో పని చేసుకుంటున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా రొటీన్ అయిపోతుంది తప్ప ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని బెటర్ గా ఎలా చేయాలి, ఇవన్నీ మనం అనుకున్న గోల్స్ ఏంటి, అవి ఎట్లా చేస్తున్నాం అనేది ఉండదన్నమాట. అందువల్ల మంచిదే అనేది ఒక అభిప్రాయం. రెండోది ట్రాన్స్పరెన్సీ ఉంటది, ప్రజలకు కూడా ఏ మంత్రి బాగా చేస్తున్నాడు, ఏ మంత్రి బాగా చేయట్లేదు, ఇవన్నీ ఉంటది. మూడోది ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటది, అంటే మనం కూడా ఇప్పుడు చివరిలో ఉన్న వాళ్ళకి మనం కూడా రావాలి పైకి, మనకి ర్యాంకు తెచ్చుకోవాలి అనేది ఉంటది. నాలుగోది పాలసీల మీద ఫోకస్ చేయట్లేదు అన్న విమర్శ వచ్చినప్పుడు వాళ్ళు మరింతగా ఫోకస్ చేసి పనిచేయడం అనేది ఉంటదని. అయితే మైనస్లకు వచ్చేసరికి ఏంటంటే, ఇదంతా కూడా బయాస్డ్ అని సబ్జెక్టు. ఇప్పుడు ఎందుకంటే లోకేష్ కి ఇట్లేదన్నా ఫస్ట్ ఇస్తే చంద్రబాబు మనోడికి ఫస్ట్ ఇచ్చాడు అనుకుంటారని రెండోది ఇచ్చుంటాడు అనేది ఒక విమర్శ. అంటే కొంతమందికి ఫేవరెటిజం ఉంటది, బయాస్ ఉంటది, సబ్జెక్టివ్ గా ఉంటది. ఇది ఫైల్స్ క్లియరెన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కొన్ని శాఖల్లో ఫైల్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు, కొన్ని శాఖల్లో చేయలేము, అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి. సింపుల్ గా నీ ఫైల్స్ ఎన్ని చేసావు అనే దాన్ని బట్టి బెస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తే వాడు అసలు మిగతా పారామీటర్స్ ఏమీ లేవా, ఒక ఫైల్ దీన్ని బట్టి ఇచ్చేయడం కరెక్టేనా అనే విమర్శ ఉంది. అట్లాగే ఇదేంటంటే ఓవర్ సింప్లిఫికేషన్, సింపుల్ గా ఫైల్ ఎవరు ముందుకు తీసుకెళ్తే వాడే బెస్ట్ మినిస్టర్ అయిపోతాడు, వాడు మిగతా ఏమి చేయకపోయి ఉండొచ్చు, పెర్ఫార్మెన్స్ బాగుండకపోవచ్చు, ఇవన్నీ. ఇక నెక్స్ట్ వచ్చి మ్యానిపులేషన్ చేయొచ్చు మనం, అంటే ఫైల్ని
చాలా స్పీడ్ గా చేస్తున్నట్టు చేసి ఉమ్, దాన్ని అసలు ఫైల్ క్లియర్ అవుతాయి కానీ పనులు జరగకపోవచ్చు. సో ఇలాంటి అంటే ర్యాంకులు తెచ్చుకోవాలని మ్యానిపులేషన్లు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నాయి ఉమ్, అనేది మైనస్ పాయింట్లు. ఉమ్, అయితే దీని మీద ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరిగింది. ఉమ్, అంటే డెమోక్రటిక్ దేశాల్లో మినిస్టర్లకి ర్యాంకులు ఇవ్వడం అనేది వరల్డ్ వైడ్ ఉందన్నమాట. ఉమ్, దీన్ని మినిస్టీరియల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు, ఎంపీఐ అంటారు. ఉమ్, ఈ ఎంపీఐ కోసం స్టాండర్డ్ ఒక ప్రొఫార్మా తయారు చేశారనమాట. అంటే ఏ పాయింట్లు ఉమ్, పెట్టాలి, ఎన్నెన్ని మార్కులు ఇవ్వాలి ఉమ్, అనేది కూడా ఉందన్నమాట. ఓకే. దాని ప్రకారం మొత్తం 10 పాయింట్లు చేశారు. ఈ 10 పాయింట్లు 9కి మాత్రం ర్యాంకులు ఇచ్చారు. ప్రతి 10th వచ్చి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఉమ్, సో ఇవి ఫస్ట్ వచ్చి గవర్నెన్స్ అండ్ ఎఫిషియన్సీ. దీనికి మొత్తం 100 మార్క్స్. ఉమ్, 100లో 20 మార్క్స్ వచ్చి గవర్నెన్స్ అండ్ ఎఫిషియన్సీకి. గవర్నెన్స్ అంటే స్పీడ్ గా పనిచేస్తున్నారా, ఇక్కడ ఫైల్ క్లియరెన్స్ ఈ పాయింట్ లో వస్తుంది అనమాట. ఉమ్, నీ ఫైల్ స్పీడ్ గా చేస్తున్నావా లేదా. ఉమ్, అట్లాగే బ్యూరోక్రసీలో ఫైల్ చేస్తే సరిపోదు, ఇందాక అదే చెప్పాను, నువ్వు క్లియర్ చేస్తావు, ఆ, దాన్ని అమలు చేయాల్సిన బ్యూరోక్రసీలో ఏమన్నా రెడ్ టేపిజం జాప్యం జరుగుతుందా, ఉమ్, ఎక్కడ ఆగింది ఫైలు. ఉమ్, నేను ఆ మధ్య ఢిల్లీకి ఏదో పని మీద వేరే వాళ్ళ పని మీద వెళ్తే హోమ్ మినిస్ట్రీలో, ఢిల్లీ హోమ్ మినిస్ట్రీలో సెంట్రల్ లో ఉమ్, మా ఫ్రెండ్ ఫైల్ ఎక్కడుందో ఎవడికి తెలియదు. ఉమ్, ఎదుగుతూనే ఉన్నారు. ఆ, అది కనిపెట్టలేకపోయారు ఆ ఫైల్ ఎక్కడుందని. ఉమ్, అలా ఉంటాయి అనమాట ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా. ఉమ్, సో మొన్న కూడా ఫైల్ కాలిపోయిన సంఘటన మదనపల్లిలో చూసాం కదా. ఉమ్, మనందరికి డౌట్ ఏంటంటే ఫిజికల్ గానే ఉన్నాయి ఆ ఫైల్స్, ఆ. ఆన్లైన్ లో ఇవి లేవా. ఇవాళ క్లౌడ్ టెక్నాలజీ వచ్చేసినాక అవును, క్లౌడ్ లో పెట్టేయచ్చు ఎక్కడైనా. అవును, సో ఎందుకు ఇలా ఆన్లైన్ లో లేకుండా ఫైల్ కాల్ చేశారంట, ఏంటిది, ఏ యుగంలో ఉన్నాం మనం అనిపిస్తుంది. అవును, అక్కడే డిజిటల్ గవర్నెన్స్ కూడా ఈ పాయింట్ లోనే వస్తుంది. అంటే ఇతను డిజిటల్ గవర్నెన్స్ ఫాలో అవుతున్నారా, ఉమ్, నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ఉమ్, అనేది కూడా ఈ ఫస్ట్ పాయింట్ లో వస్తుంది. దీనికి 20 మార్కులు. రెండవది ఎకనామిక్ ఇంపాక్ట్. ఉమ్, అంటే నీ శాఖ కేటాయించిన బడ్జెట్ ని ఉమ్, నువ్వు ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేస్తున్నావా లేదా. ఉమ్, చాలా సార్లు బడ్జెట్ కేటాయిస్తారు, అసలు ఖర్చు పెట్టరు, ఆ, దేనికి ఉందో ఖర్చు పెట్టరు. అవును, అంటే నువ్వు చేస్తున్నావా లేదా. ఉమ్, అట్లాగే జీడిపిలో నీ శాఖ గ్రోత్ ఏంటి, ఉమ్, జీడిపిలో కూడా పలాని శాఖ నుంచి జీడిపిలో తమ వంతు గ్రోత్ పెరగాలి కదా, అవును. అప్పుడే కదా ఓవరాల్ జీడిపి పెరుగుతుంది. జీడిపి కావచ్చు, జిఎస్టీ కావచ్చు, శాఖలను బట్టి. ఉమ్, అట్లాగే ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా నీ శాఖలో. ఉమ్, అట్లాగే పెర్ఫార్మెన్స్ ఏంటి, ఉమ్, ఇది ఎకనామిక్ ఇండికేటర్ అన్నమాట, ఎకనామిక్ ఇంపాక్ట్. అట్లాగే సోషల్ ఇంపాక్ట్ లో కూడా ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత బెనిఫిషరీస్ కి నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా, ఉమ్, బెనిఫిషరీస్ కి అందుతుందా లేదా. ఓకే. అట్లా అంటే మా ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఆయా శాఖలకు సంబంధించి అందుతున్నాయా లేదా. ఉమ్, అట్లాగే జెండర్, ఎప్పుడు కూడా మన మొత్తం ప్రభుత్వాలు జెండర్ ని అంటే విమెన్ ఎంపవర్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లాగే డౌన్ ట్రాడన్ దళిత్స్ కావచ్చు, ఉమ్, గిరిజనులు కావచ్చు, నెక్స్ట్ బీసీలు కావచ్చు, వీళ్ళకి ఇంపార్టెన్స్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు. ఉమ్, దీన్ని మనం ఎంత ఎఫిషియెంట్ గా అమలు చేశారు అనేది సోషల్ ఇండికేటర్. ఉమ్, మూడోది పబ్లిక్ అప్రూవల్. వీటికి పై మూడిటికి 20 మార్క్స్ అండి. ఉమ్, ఇప్పుడు పబ్లిక్ అప్రూవల్ కి 15 మార్క్స్. అంటే పబ్లిక్ లో ఆ మంత్రి పట్ల ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, దీని మీద కూడా గ్రౌండ్ లెవెల్ సర్వే చేయాలి. ఉమ్, సో సర్వే చేసినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, దాన్ని బట్టి తనకి 15 మార్క్స్. అకౌంటబిలిటీ అండ్ ఇంటెగ్రిటీ 10 మార్కులు. అంటే కరప్షన్ ఫ్రీగా ఉన్నాడా లేదా అతను. ఇతని శాఖలో నువ్వు కరప్షన్ ఫ్రీగా ఉండొచ్చు, కింద నీ కింద వాళ్ళంతా తినేస్తా ఉండొచ్చు. సో అది. అట్లాగే ఆర్టీఐ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇస్తున్నారా లేదా, ఉమ్, ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు ప్రజలకు ఉంటది. అట్లాగే మీడియాతో నువ్వు ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్ గా మీడియాకి ఎప్పటికప్పుడు నీ విషయాలను అందిస్తున్నావా లేదా. ఉమ్, నెక్స్ట్ వచ్చి క్రైసిస్ మేనేజ్మెంట్, దీనికి 10 మార్కులు. అంటే నీ శాఖలో వచ్చే క్రైసిస్ ని, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎలా ఇప్పుడు వరదలు వస్తాయి, ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో రోజు క్రైసిస్ వస్తూనే ఉంటాయి, దాన్ని నువ్వు ఎలా అడ్రస్ చేస్తున్నావు, ఉమ్, క్రైసిస్ మేనేజ్మెంట్ ఏంటి. ఇది మన 6వ పాయింట్ అన్నమాట. ఓకే. నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చి విజన్ ఏంటి, ఉమ్, అంటే ఇన్నోవేషన్ ఏంటి, నువ్వు రొటీన్ గా చేసుకోకుండా కొత్త మెథడ్స్ ఏం చేస్తున్నావు ఉమ్, అనేది ఇన్నోవేషన్ దీంట్లో. నెక్స్ట్ వచ్చి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అండి. ఉమ్,
ఈ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ నీ శాఖలో ఎలా ఉంది, ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఓకే. ఈ పాయింట్లను బట్టి మినిస్టీరియల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని క్రియేట్ చేశారు. ఉమ్, క్రియేట్ చేసి వీటికి మార్క్స్ పెట్టి చేశారనమాట. ఈ ఇండెక్స్ ప్రకారం ఇవ్వలేదు చంద్రబాబు, ఉమ్, ఓన్లీ ఫైల్స్ మాత్రం ఇచ్చారు. అది సమగ్రమైంది కాదు, అసలు దాంట్లో మెథడ్ లోనే రాంగ్ ఉంది. ఉమ్, ఇక పవన్ కళ్యాణ్ కి ర్యాంక్ ఎందుకు రాలేదంటే అసలు పవన్ కళ్యాణ్ కి ర్యాంక్ ని ఇవ్వదలుచుకోలేదు చంద్రబాబు. ఆహా, చంద్రబాబుకి ఇచ్చుకోలేదు, పవన్ కి ఇవ్వలేదు. ఎందుకంటే పవన్ కి ఇస్తే ఆయనకి 5, 6, 10 వస్తే విమర్శలు వస్తాయి, ఆ, పవన్ హర్ట్ అవుతా ఉన్నాడు, ఉమ్, జనసేన వాళ్ళు హర్ట్ అవుతా ఉన్నారు. ఉమ్, అందుకని పవన్ ని ఎక్స్క్లూడ్ చేసేసారు. అది ఇంకా ఘోరం. ఉమ్, పవన్ కి 5, 6 శాఖలు ఇచ్చి, ఆయన కూడా మంత్రి కదా, అవును. ఆయన శాఖలు నువ్వు అసెస్ చేయకపోతే ఉమ్, ఎలాగా? ఉమ్, సో ఇంకా రివర్సల్, అసలు పవన్ కి ర్యాంకే లేదంట అన్న విమర్శల్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓకే. నిజానికి పవన్ కి ర్యాంక్, పవన్ ని ఈయన్ని ఎక్స్క్లూజివ్ చేసి ఓన్లీ 23 మంది మంత్రులకు మాత్రం చంద్రబాబు ఇచ్చారు. ఉమ్, ఇదేంటంటే ఇది అసమగ్రమైంది, ఓన్లీ ఫైల్ క్లియరెన్స్ కరెక్ట్ కాదు. నేను చెప్పిన ఈ పారామీటర్స్ అంతా తీసుకోవాలి, ఉమ్, పవన్ కళ్యాణ్ ని చంద్రబాబును కూడా ఇంక్లూడ్ చేయాలి. ఉమ్. అప్పుడే వాళ్ళ పనితీరు కూడా తెలుస్తుంది. అది చేయకుండా మేమిద్దరం మాత్రం అబోవ్ ఆల్ అన్నట్టుగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్.